నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఒకప్పుడు వైసీపీలో ఎంపీగా గెలిచి ఆ పార్టీని వెన్నుపోటు పొడిచి నిత్యం విమర్శిస్తూ వార్తల్లో ఉంటారాయన. ఇప్పుడు ఆయనకు సీటు రాక అయోమయంలో పడిపోయారు. సీటు రావాలంటే ఏదొక పార్టీలో ఉండాలి, కానీ ఆయన నాకు పార్టీ కండువా అవసరం లేదని తానే ఈ కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించానని గొప్పగా చెప్పుకున్నారు. చివరికి లాభం లేదనుకుని సైకిల్ ఎక్కేశారు. అప్పటికే అక్కడ ఎక్కేవాళ్లు దిగేవాళ్లతో సైకిల్ రిమ్ములు వంగిపోయాయి. ఈయన దాన్ని మరింత బెండ్ చేసి ఏదో ఎక్స్ట్రాలు చేస్తున్నాడంటున్నారు ఏపీ పబ్లిక్. ఇంతకీ ఎవరా లేటెస్ట్ లీడర్? ఆయనకు కూడా పవన్ లాగే కొంచెం తిక్క ఉంది. అయితే కొంచెం తిక్క కాదు, టన్నుల్లో ఉందని ఆయన ఫ్యాన్సే అంటున్నారు. 4 ఏళ్ల పాటు మీడియాలో ఊకదంపుడు లెక్చర్లు ఇచ్చి ఆ తర్వాత సొంత యూట్యూబ్ ఛానల్ను పెట్టుకుని తెగ డబ్బా కొట్టుకుని చివరికి చావు తప్పి కన్ను లొట్టబోయిందన్నట్లుగా పొలిటికల్ లైఫ్ తయారైంది. గత ఎన్నికల్లో నరసాపురం వైసీపీ ఎంపీగా గెలిచి రెబల్గా మారి ఎక్కడా గతి లేక చివరకు సైకిల్ను పట్టుకుని వేలాడుతున్నారు. ఆయనే రఘురాముడు. పేరు మంచిదే, నోరు అంతకు మించి అన్నట్లుంటుంది ఆయనతో వ్యవహారం. మొదట బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ వస్తుందనుకున్నారు. ఆ తర్వాత జనసేన కూడా పట్టించుకోలేదు. బాబు కూడా కరివేపాకులా చూశారు. ఈలోగా రఘురామ బాబుపై అటాక్ చేయడం స్టార్ట్ చేశాక ఏదో ఒకటి పడద్దాంలే అనుకున్న చంద్రబాబు కండువా కప్పి కలరింగ్ ఇచ్చారు. అసలే ఎవరూ దేకట్లేదని బట్టతలపై బాదుకుంటున్న రఘురామ బాబు గారు కండువా కప్పేసరికి కోతికి కొబ్బరి చిప్ప దొరికిందన్న సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆయన చెప్పినట్లు తనకు ఉండి ఎమ్మెల్యే సీటు కానీ ఏదైనా ఎంపీ టికెట్ కానీ ఇస్తారని చెప్పుకుంటున్నారు. బట్ ఇంతవరకు నో కన్ఫర్మేషన్. అయితే ఉండి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు రఘురామ పేరు చెబితే ఒంటికాలిపై లేస్తున్నాడు. రఘురామకిస్తే తాను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి అతడిని ఓడిస్తానంటున్నారు. ఇదే ఇప్పుడు అయోమయం రాముడికి ఎక్కడ లేని టెన్షన్ పెడుతోంది. పిఠాపురంలో తన గెలుపు బాధ్యతను టీడీపీ నేత వర్మ చేతిలో పెట్టిన పవన్ కే దిక్కులేదు. కానీ రఘురామ మాత్రం కొత్త ఎత్తులు వేస్తున్నాడు. తనకే ఇంకా టికెటే కన్ఫర్మ్ కాలేదు. అయినా ప్రచారానికి రావాలని పవన్ ను చంద్రబాబును పేరెంటానికి పిలుస్తున్నట్లు పదే పదే పిలుస్తున్నాడు. బాబు మనసులో ఏముందో, ఏ సీటు ఇవ్వాలనుకుంటున్నారో కానీ రఘురామలో మాత్రం ఆత్రం జెట్ స్పీడ్ లో ఉంది. ఇందుకే ఎమ్మెల్యేగా వస్తాడో ఎంపీగా నిలబడతాడు. ముందు క్లారిటీ తెచ్చుకున్న ఆయన ప్రచారం సంగతి దేవుడరుగని ఉండి ఓటర్లే ఉదికారిస్తున్నారట. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.